ఎటు చేద్దాం? హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరెవరితో ఆ మాటలు మాట్లాడాడు అని కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపమును క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చాలు. బైబిల్ గ్రంథములో నుండి దేవుడు ఎవరెవరితో సమాధానం కలదానివై వెళ్ళు, నా సమాధానం నీకు ఇస్తాను, నువ్వు కలవరపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు అని యేసయ్య చాలా మందితో మాట్లాడాడు. మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గృహములో ఉన్నారని తెలిసి విలువైనటువంటి అత్తరును పూసి ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. దేవుని ప్రజలారా, ఆ చరిత్ర అంతా మీరు చదివితే పాపాల విషయమై పశ్చాత్తాపపడిన ఆ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు, నీకు సమాధానం కలుగునుగాక, నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములో పాపముంటే సమాధానం ఉండదు, హృదయములో పాపముంటే నెమ్మది ఉండదు, హృదయములో పాపముంటే ఆరోగ్యం ఉండదు. ఎందుకో తెలుసా? ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. సంఖ్యాకాండంలో ఉంది, మీ పాపములను మిమ్ములను పట్టుకొనును. ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపం అనేది మనిషిని పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆమె పాపాల విషయమై పశ్చాత్తాపడిందో, కన్నీరు విడిసిందో, ఆమె హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోయింది. యేసు ప్రభు ఆమె పాపములను క్షమించి నువ్వు సమాధానం గలదానివై వెళ్ళమని చెప్పాడు. ఆమె హల్లెలూయా. దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? నువ్వు ఆచారంగా భక్తి చేయడానికి కాదు, ఆచారంగా మందిరానికి వెళ్ళడం కాదు, ఆచార పద్ధతిగా దేవునికి ఏదో కానుకిచ్చేదానికి కాదు. యేసు ప్రభు పరలోక మహిమను వదిలిపెట్టి తండ్రితో సమానముగా ఉండకూడని భాగ్యమని విడిచిపెట్టక, దేవుని బిడ్డలారా, ఆయన శరీరాన్ని ధరించుకొని ఆకారమందు మనుష్యుడిగా కనబడి తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం వరకు తను తగ్గించుకొని ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? నీ పాపాలను నా పాపాలను క్షమించడానికి. ఆమె హల్లెలూయా. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. 1 తిమోతి 1:15 మనం గమనిస్తే పాపములో ఉన్న వారిని రక్షించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రతి పాపి చెంతకు యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆయన రక్తము ప్రతి ఒక్కరిని
పవిత్రులుగా మారుస్తుంది. ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంకా పాపములో ఉన్నట్లయితే, ఇంకా నువ్వు శాపములో ఉన్నట్లయితే, ఇంకా నామకర్తంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడగడానికి సిద్ధముగా ఉన్నది. ఆమె ఆమె ఏ విధంగా పాపాత్తురాలైన స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు కార్చి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందో, ఈ సమయంలో సహోదరి సహోదరుడా, నీ పాపాల విషయమే నువ్వు పశ్చాత్తాపడ్డావా? ఏ రోజైనా యేసయ్యా నేను పాపినని ఏడ్చావా? దేవుని బిడ్డలారా, ఈ దినాలు మంచివి కాదు. పాపము నుండి మనం విడిపించబడాలి. పాపములో ఉన్న వానికి సమాధానం ఉండదు. హల్లెలూయా. పాపములో ఉన్న వానికి నెమ్మది ఉండదు. కనుక యేసయ్య ఆయన పాపుల రక్షకుడుగా, ప్రేమ కలిగిన దేవుడుగా, దయగలిగిన దేవుడుగా ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీ పాపాల విషయం పశ్చాత్తాపడితే దేవుని సమాధానం పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. రెండవదిగా దేవుని వాక్యములో మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ లేఖనం. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, సమాధానం కలదానవై పొమ్ము. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ కాలములో దేవుడు ఎవరు వ్యాధితో బాధపడుతున్నారో, ఎవరు రోగాలతో, మొండి రోగాలతో బాధపడుతున్నారో, ఎవరు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో, నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నీ వ్యాధి నీకు నయమవుతుంది, నువ్వు సమాధానం గలదానిపై వెళ్ళిపో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన గాయములలో నుండి ఆ శక్తి విడుదలై, ఆ శక్తి ద్వారా స్వస్థత కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక దినాలు, అనేక సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఎంతగా వ్యసన పడింది, ఎంతో తిప్పలు పడింది, ఎంతో ధనము ఖర్చు పెట్టింది, ఎంతమందినో వైద్యులను కలిసింది. దేవుని ప్రజలారా, ఆమెకు స్వస్థత కాల. శరీరంగా వ్యాధులుంటే సమాధానం ఉంటుందా? నీ ఇంట్లో ఒకరికి వ్యాధి ఉంటే మిగతా వాళ్ళకు నెమ్మది, సమాధానం ఉంటుందా? గమనించాలి. కుటుంబంలో ఎవరికి బాగలేకపోయినా, ఎవరికి అనారోగ్యం ఉన్నా నెమ్మది లేని పరిస్థితి. తండ్రికి ఉంటే భార్యకు, పిల్లలకు సమాధానం ఉండదు. వ్యాధితో పిల్లలకు వ్యాధులుంటే తల్లిదండ్రులకు సమాధానం, నెమ్మది ఉండదు. సరిగా వాళ్ళు భోంచేయలేరు, సరిగా వాళ్ళు నిద్రపోలేరు. దేవుని ప్రజలారా, బాగా మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి స్థితిలో వ్యాధి చేత అనేక సంవత్సరాలు కష్టపడి నెమ్మది లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో ఒక స్త్రీ ఉంది. ఆమె పరిస్థితి ఇంకా నా పరిస్థితి అంతే, నా రోగం బాగుపడదు, నాకు ఎవరు సహాయకులు లేరని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా
ఎన్ని కష్టాలు పడుతున్నావు? ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? నిన్ను బాగుపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. అవునా? అవును. ఒకసారి వెళ్ళు యేసయ్య దగ్గరికి. ఆమా ఎంటబడి హృదయం నిండా విశ్వాసం నింపబడింది. నా వ్యాధిని గురించి నేను యేసయ్యకి చెప్పలే. అందులో అనేక వేల మంది జనాలు ఉంటారు. ఏమైనా యేసయ్య శక్తి గల దేవుడు. ఆమేన్. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. ఎంతోమందిన రోగులను స్వస్థపరిచాడు అని విన్నా, దయ్యాలను వెళ్ళగొట్టాడని విన్నా, పచ్చవాయువు గల వారిని బాగు చేశాడని విన్నా, కుంటి వారికి నడవడానికి శక్తినిచ్చాడు, కన్నులు లేని వారికి గుడ్డి వారి కన్నులు తెరిపించాడు. నా యేసయ్య దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలము నేను యేసయ్య అంగీని ముడితే బాగుపడతాను అనుకున్నది. ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్. ఒక విశ్వాసం. దేవుని ప్రజలారా, యేసయ్యలో శక్తి ఉంది. యేసయ్య నిజమైన దేవుడు. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. యేసయ్య గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు యేసయ్యలో నుండి మనం ఏ విధంగా అద్భుతాలు పొందుకోవాలి, మనం ఏ విధంగా స్వస్థత పొందుకోవాలి, బాగా వినాలి వాక్యం. నువ్వు ఎవరైనా సరే, ఏ కులమో ఏ మతమో ఏ జాతి కాదు, నీకు చదువు ఉందా లేదా అనేది కాదు, నువ్వు ధనవంతుడవా దరిద్రుడనేది కాదు. నీవు యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకోవాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్. యేసయ్యకు ఏమీ చెప్పలేమా? పోనీ యేసయ్య ఈమె కోసం ప్రార్థన చేయలే, యేసయ్య తల మీద చేయి పెట్టలేదు, అసలు ఈమె ఎవరో తెలియదు, ప్రజలకు తెలియదు. ఈమె హృదయంలో ఉన్న విశ్వాసం ఏంటంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చెంగును, ఆయన అంగీని ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఆమేన్, ఆమేన్. వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, వేల జనం యేసయ్యతో తిరుగుతున్నారు. ఆమె పోయి అంత జనాల్లో ఆ గుంపులో లోపలికి మనుషులందరినీ తోసుకుంటూ వెళ్ళి యేసయ్య అంగిని అట్లా పుట్టింది. ఆమేన్, ఆమేన్. యేసయ్యలో నుండి ఆ శక్తి ప్రభావము బయటికి వచ్చేసి ఆమెను స్వస్థపరిచింది. గట్టిగా చెప్పటి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు అన్నాడు, ఓ నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, నాలో నుంచి మహిమ బయటికి వెళ్ళింది. ఎవరో స్వస్థతను అద్భుతం పొందుకున్నారు. శిష్యులు అంటున్నారు, అయ్యా ఎంతమంది, వేల మంది ఉన్నారు, ఎవరు నేను తాకుతూనే ఉన్నారు కదయ్యా. లేదో, ఎవరో ఒక విశ్వాసముతో నన్ను తాకింది. ఆమేన్, హల్లెలూయా. వెంటనేమొచ్చింది, అయ్యా నేనే నిన్ను తాకింది. ఆమేన్, ఆమేన్. నా వ్యాధి ఇది, నిన్ను తాకితే బాగుపడతానని వచ్చానయ్యా, ఇప్పుడు నాకు స్వస్థత కలిగింది. ఆమేన్. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై వెళ్ళుము. ఆమేన్, ఆమేన్. మూడవది ప్రభు మాట్లాడిన మాట బైబిల్ గ్రంథములో నుండి. యేసుక్రీస్తు శిష్యులు కలవరాలతో, భయముతో, సమస్యలతో సతమతమైపోయి యేసు ప్రభును పట్టుకొని పోతానే ఇంటిలోకి పోయి తలుపులు వేసుకొని భయపడిపోతున్నారు. ఆ పశ్చిమానికి ఆ స్థితి ఇచ్చింది. మా స్థితి ఏంటి? యేసు ప్రభు
ఆ శిష్యుల దగ్గరికి పోయి మీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 36వ వచనం. వారి ఇలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహమేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదాలను చూడండి. నన్ను పట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతాలకు ఉండవని చెప్పి తమ చేతులను పాదాలను వాళ్లకు చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఉన్నదని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కనిచ్చినప్పుడు దానిని ఆయన తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆమేన్. గట్టిగా ఆమేన్. మూడవది, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి మీకు సమాధానమవునుగా కన్నాడు. మహిమ రూపం తెల్లాడు. తెల్లగా మీ ఇంటికి వచ్చింది అనుకో, ఏదన్నా ఏమనుకుంటారు? దయ్యమే అనుకుంటారు కదా. వాళ్ళు కూడా దయ్యం భూతమని భయపడి గడగడ వణుకుతున్నారు. ఎందుకంటే ఆ తలుపులు వేసినట్టు అట్లే ఉన్నాయి. ఈయన లోపలికి వచ్చేసినాడు. తలుపులు చూస్తే తలుపులు తెరవలే. మీకు సమాధానం కలుగును కాకంటే ఇల్లు గడగడ పదురుతూ ఉన్నారు. మరి ఏమురా బాబు అంత భయపడుతున్నారంటే, అయ్యా ఏంది భూతం ఉన్నట్టుందని. భూతం కాదురా బాబు, నేనే. హల్లెలూయా. నేను మృతుడనై తిరిగి లేచిన యేసయ్యను నేనేరా అని చెబుతా ఉంటే నమ్మలే. ఇంకా కలవరపడొద్దంటే ఆయన చేతులను, ఆయన గాయాలను, పాదాలను చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా భయపడిపోతా ఉంటే మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి తింటానని ఒక కాల్చిన చేపను తిన్నప్పుడు అప్పుడు నెమ్మది పొందిన రామే. హల్లెలూయా. దయ్యానికి భూతానికి కాళ్ళు చేతులు ఇట్లా శరీరమో ఉండదురా బాబు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయములో ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీ కుటుంబ సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత, పోషణ జరగని పరిస్థితుల్లో, పిల్లలు భర్త విషయంలో అనేక పోరాటాల చేత ఎంతమంది కుటుంబాలు కలవరపడుతున్నాయో, ఎంతమంది చింతలో వ్యాధంలో ఉన్నారో యేసు క్రీస్తు అంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక. నీ చింతలన్నీ తీసివేసే దేవుడు ఆమె. నీ సమస్యలను తీసివేసే దేవుడు ఆమె. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ రాత్రి వేళలో నాకు ఒక ప్రసంగాన్ని దేవుడు ఇచ్చేశాడు సమాధానం గురించి. చింతలో ఉన్న వారితో చింత దేవుని బిడ్డలారా, చాలా మంది ఆలోచన చేసి చిన్న వయసులోనే షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులోనే బీపీ వచ్చిన వాళ్ళు ఉన్నారు,
ఎందుకు వచ్చాయంటే ఆలోచన, పిల్లల విషయమై ఆలోచన, భవిష్యత్తు విషయమే ఆలోచన, అప్పులు ఎలా తీర్చుకోవాలో ఆలోచన. ఎవరిని అడిగినా ఇవ్వక, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వచ్చే జీతము కానీ, ఆ కూలి కానీ ఆటికాటికే. ఏదైనా ఒక రోగం వస్తే కనీసం చూపించుకోవడం లేని పరిస్థితిలో దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. దేని గురించి మీరు చింత చేయొద్దు. హల్లెలూయా. నా యేసయ్య అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు దయచేసి చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడు గాని, దేనిని గురించి కూడా చింతింపకుడు కానీ, ప్రతి విషయంలోనూ బాగేనండి, దేవుని పిల్లలుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన గొప్ప దేవుడని ఎవరు నమ్ముతారో, ఆయన శక్తివంతుడని ఎవరు నమ్ముతారో, ఆయన నీతో చెబుతున్న మాట, దేని గురించి కూడా చింత చేయవద్దు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు మీ దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. ఆమేన్. కొండొచ్చి మింద పడుతుందన్న భయపడకండి. ఆమేన్. హల్లెలూయా. నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. హల్లెలూయా. లక్షల అప్పున్నాయా, భయపడద్దు. హల్లెలూయా. నా యేసయ్య ఉన్నాడు. ఆమేన్. సమాధానం నీ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధానం అంట మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉంటుందంట. కావలి లేకపోతే ఏమవుతుందో తెలుసా? తలంపులకు, ఆలోచనలకు, చింతకు కావలి లేకపోతే అదే రకరకాల ఆలోచనలు, బీపీలు, షుగర్లు, రోగాలు, టెన్షన్లు, ఒత్తిళ్ళు. ఏది చేయాలనుకుంటావు అది చేయబుద్ధి కాదు. ఏ పని చేయాలనుకున్నా చేయలేవు. నీ ఆలోచన నీకు సమాధానం లేకపోతే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. భవిష్యత్తు విషయంలో నీలో సమాధానం ఉందనుకో, నువ్వు నెమ్మదిగా ఉన్నావనుకో, ప్రశాంతంగా ఉన్నావనుకో, ఒక చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతావు. అందుకే దేవుని ప్రజలారా, ఆయన సమాధానం మనతో కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉంది, ఆయన సమాధానం మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఏమేనని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణకర్త అయిన దేవుడు సమస్తమైన ఆనందముతో మిమ్మల్ని నింపి ఆయన సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎందుకు తెలుసా? ఆయన ద్వారానే సమాధానం. ఎవరి ద్వారా సమాధానం ఉండదు. నా సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలము నువ్వు కలవరపడవద్దు. నా యేసు నీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్. దయచేసి అందరూ మోకరిద్దాం.
అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. అందరూ కూడా మోకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా దేవుడు మీ హృదయాలలో తన సమాధానం నింపబోతున్నాడు. ఎవరు కలవరముతో ఉన్నారో, ఎవరు భయముతో ఉన్నారో, ఈ సమయంలో దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగు మిమ్మల్ని తాకుతుంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నోరు గట్టిగా తెరవండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నన్ను బలపరచండి అయ్యా. అయ్యా నన్ను స్వస్థపరచండి అయ్యా. అయ్యా నా సమస్యలోంచి విడిపించయ్యా. నా కలవరములోని విడిపించయ్యా. అయ్యా నేను ఒంటరిగా జీవిస్తున్నానయ్యా. అయ్యా నేను ఒంటరి వాడనయ్యా. నాకెవరు సహాయం చేసేవారు లేరు నాయన. నన్నెవరు ఆదుకునేవారు లేరు అయ్యా. నా అవసరాలు ఎవరు తీర్చేవారు లేరు యేసయ్యా. ఈ ఉదయకాలంలో నన్ను బలపరచయ్యా. ఉదయకాలంలో లేవనెత్తయ్యా. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. నోరు తెరవాలి అమ్మా, నోరు తెరవాలి. ప్రభు మన మధ్యలో సమీపంగా ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీకు సమీపంగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మనం ప్రార్థన వినే దేవుడు ఆయన. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కన్నీరు తుడిచే దేవుడు. ఎంతమంది వేదన తల్లడిల్లిపోతున్నా, హృదయంలో వేదన, ఎవరు సహాయకులు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. నా యేసయ్య కనికరం గల దేవుడు, నా యేసయ్య ప్రేమ గల దేవుడు. ఎవరు మీ ఇంటికి రారు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. నా యేసయ్య పిలిస్తే నీతోనే ఉంటానన్నాడు. పాపాలు క్షమించే దేవుడే. నువ్వు పాపములు ఉంటే పశ్చాత్తపడు. లోకము క్షమించదు కానీ యేసయ్య క్షమిస్తాడు. ఈ మధ్యాహ్న వేళలో మా మధ్యలో సంచరించినందుకే స్తోత్రం. మా వరం విన్నందుకే స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరిచినందుకే స్తోత్రం. మా దేవుడవై మమ్మల్ని ఆదుకున్నందుకే స్తోత్ర. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎంత ఆశ కలిగి వచ్చారో వారి ఆశను తృప్తిపరచును ఆయన. యేసయ్యా నీ కనికరము, మీ దయ నీ ప్రజల మీద తీసుకురామని ప్రార్థిస్తున్నా. నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావయ్యా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావయ్యా. ప్రభువా, ఎంతమంది వర్ధమానాన్ని వింటూ టీవీని చూస్తూ ఏడుస్తున్నారో వారి కన్నీళ్ళు తుడవబడాలి, వారి కష్టాలు తీర్చబడాలి. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. ఇప్పుడే దేవుని గాయపడిన హస్తము నిన్ను తాకును గాక. శరీరంలో ఉన్న వ్యాధులను యేసు నామములో గద్దిస్తున్నా. శరీరంలో ఉన్న అపవాది శక్తులు యేసు నామములో, యేసు రక్తంలో పారిపోవును గాక. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. యేసయ్యా ఇప్పుడే నీ ప్రజలు తాకినందుకు ఇస్తా. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే కలుగును గాక. ఆమేన్.